ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు మనము ఒక చిన్న టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటిదంటే, ఈ లోకంలో ఎవరికైతే ఆ దేవుని ప్రేమ తెలియకుంటున్నారో, ఎవరికైతే ఆ తల్లి ప్రేమ తెలియకుంటున్నారో, ఎవరికైతే దేవుని ఆదరణ లేక దిక్కు లేకుండా ఎంతమంది బిడ్డలు ఉన్నారో, మనము అలాంటి వాళ్ళ కొరకు దేవుని ప్రేమను చూపించాలి. ఎవరైతే ఖాళీ హృదయాలతో, తండ్రి నాకెవ్వరు లేరు, నేను ఇప్పుడు ఒంటరిదాన్ని, నాకెవ్వరు లేరు, నన్ను ఆదరించడానికి ఎవ్వరు లేరు, నన్ను ఓదార్చడానికి ఎవ్వరు లేరు, నా బాధ చెప్పుకోవడానికి ఎవ్వరు లేరు అని ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు. ఎంతమంది భర్తలను కోల్పోయి, తల్లిదండ్రులను కోల్పోయి, సిస్టర్స్ని కోల్పోయి, ఎంతోమంది బ్రదర్స్ని కోల్పోయి ఎంతమంది ఉన్నారో. దిక్కు లేకుండా ఆ తల్లిదండ్రులు విడిచిపెట్టిన బిడ్డలు ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారో. అలాంటి వాళ్ళకు ఆదరించే వాళ్ళు లేక, ఓదార్చే వాళ్ళు లేక, వాళ్ళకి పెట్టేవాళ్ళు లేక ఎంతోమంది బాధ కొద్దీ ఎంతోమంది బయట మనం చూస్తున్నాము దిక్కులేని వాళ్ళను. కానీ మనకి ఏదైనా బాధ వస్తేనే షేర్ చేసుకోకపోతేనే మనము అంటే లోపల మనము కృంగిపోతాము. ఎవరితో షేర్ చేసుకోలేక ఏంటి నా పరిస్థితి, అప్పుడప్పుడు చనిపోవాలనిపిస్తుంది. కాకపోతే అలాంటి వాళ్ళకి ఎవరికైతే నీడ్ ఉన్నారో, మన అవసరం ఎవరికి ఉందో, ఎవరికైతే దేవుని ప్రేమను చూపించాలి, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ఆ దేవుని ప్రేమను చూపించాలి. మనం అందరం దేవుని చేత ప్రేమించబడుతున్నాం కదా, అదే ప్రేమను మనము మన తండ్రి ప్రేమని ఇతరులకు చూపించాలి. ఎవరైతే నీడ్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందిలో బాధతో ఉన్నారో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ఆ ఖాళీ ఉన్న హృదయాలను ప్రేమతో నింపాలి. ఇంకా నువ్వు ఏది చేసినా, ఇంకా లోకపరంగా ఎంత ఆనందం, ఎంత బయటికి తీసుకెళ్ళినా, డైవర్ట్ చేద్దామన్నా కూడా అది కొంచెం సమయం వరకు మాత్రమే. కాకపోతే హృదయపూర్వకంగా ఎలా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడో, తన గుండె లోతుల నుండి ప్రేమిస్తున్నాడో అలాంటి ప్రేమనే మనం పొందుకుంటున్నాం. కాబట్టి అలాంటి ప్రేమనే ఇతరులకు, అలాంటి ఇబ్బందిలో ఉన్న బిడ్డలకి, ఒంటరిగా ఉన్న బిడ్డలకి అలాంటి ప్రేమ చూపించినప్పుడు, అలా ప్రేమతో దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళ ఖాళీ ఉన్న హృదయాలు ప్రేమతో నింపబడతాయి, ఆనందంతో నింపబడతాయి. సో మనం అందరం ప్రేమించబడుతున్నాం కాబట్టి ఆ దేవుని ప్రేమను చూపించాలి, మన దేవునికి మహిమకరంగా. సో నా లైఫ్లో జరిగిన ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అంటే, దేవుని సందేశాన్ని బోధించి అతని బిడ్డగా ఇతరులకు అతని ప్రేమను చూపించే విధంగా నేను ఒక ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఏంటిదంటే, రీసెంట్గా నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక పేషెంట్తో నాకు జరిగిన ఒక ఇంట్రాక్షన్, ఒక అద్భుతమైన సువార్త చెప్పడము. సో ఒక బేబీకి బర్త్ ఇచ్చిన ఆ హాఫ్ డేనే ఆ మదర్ దగ్గర, ఆ 1 డేనే ఆ మదర్ దగ్గర ఉండిపోయారు. సో సెకండ్ డేనే ఆ బిడ్డకి ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చి ఎన్ఐసీలో ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేశారు. సో మదర్ పక్కన ఉండాల్సిన బేబీ ఎక్కడో వార్డులో, ఎమర్జెన్సీ వార్డులో ఆ బిడ్డను అడ్మిట్ చేశారు. సో ఆ టైంలో ఆ తల్లికి, ఆ తండ్రికి, ఆ కుటుంబీకులకి ఎంత వేదన ఉంటుంది. అయ్యో, హ్యాపీగా వచ్చిన సమయంలోనే నా బిడ్డకి ఎందుకు ఇలా అయింది, నాకే ఎందుకు ఇట్లా అవుతుందని ఎంత కృంగిపోయి ఉంటుందో ఆ బిడ్డ. ఒక్కసారి ఆలోచించండి, ఆ తల్లికి, తండ్రికి ఎంత వేదన ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సో అలాంటి వాళ్ళకి మనము ఆ దేవుని ప్రేమను చూపించాలి. సో అలాంటి వాళ్ళకి మనం ప్రేమను చూపించినప్పుడు, అతని వల్లే మనం ఆదరించినప్పుడు, ఆ యేసుక్రీస్తు ప్రభు వల్లే మనం ప్రేమ చూపించినప్పుడు ఆ బిడ్డ ఎంతగానో తనకున్న బాధ అంతా మర్చిపోయి ఆ దేవుని ప్రేమను మనం చూపించినట్లయితే తన బాధ అంతా మర్చిపోతుంది. సో నేను బెడ్ సైడ్ వెళ్ళాను, వాళ్ళతో మాట్లాడాను. సో నాకు ఎందుకో ప్రేరేపణ వస్తుంది, వాళ్ళ కోసం ప్రేయర్ చేయని. సో వాళ్ళ కోసం ప్రేయర్ చేశాను. ఎందుకో తెలియని దుఃఖం, నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆ తల్లి, ఆ తండ్రి ఎంత వేదనతో కృంగిపోతున్నారో, వాళ్ళకి ఇలా చెప్పేవాళ్ళు లేక, లేదా వాళ్ళని ఆదరించే వాళ్ళు లేక, ఆ దేవుని ప్రేమను చూపించే వాళ్ళు లేక చాలా కృంగిపోయారు. వాళ్ళు ఎంత టెన్షన్ పడ్డారో, అసలుకి నా పాపకి ఏమవుతుంది, అసలు ఎందుకు బేబీలా అయిందని ఎన్ని థాట్స్ వస్తాయండి, ఎన్ని ఆలోచనలు వస్తాయి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు 100 ఆలోచనలు వస్తాయి. ఆ తల్లిదండ్రులకి ఎన్ని థాట్స్, ఎన్ని ఆలోచనలు వచ్చాయి. ఒక్కసారి మీరు వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించండి. సో వాళ్ళ కోసం ప్రేయర్ చేసి వాళ్ళకి ఇచ్చి ఒక సైకలాజికల్ సపోర్ట్, ఒక సువార్త వాక్యం ప్రకటించడం జరిగింది. సో నేను మాట్లాడిన మాటల వల్ల ఆ దేవుని ప్రేమను మనం చూపించినప్పుడు వాళ్ళకున్న బాధ అంతా, వాళ్ళకున్న భారం
మొత్తం ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో మీరు కూడా ఒక్కటి గుర్తు చేసుకోనండి, మీ పక్కన ఎలాంటి వాళ్ళు ఉన్నా కూడా, మీ ఫ్రెండ్సే కానీ, మీ సర్కిల్లో కుటుంబీకులే కానీ, ఎక్కడైనా వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వాళ్ళని మనం ఆదరించాలి. ఆ ఖాళీ ఉన్న ఆ హృదయాల్లో మనము ఆ దేవుని ప్రేమను నింపినప్పుడు ఆ భారం మొత్తం వెళ్ళిపోతుంది. ఆ దేవుని నామానికి మహిమ వస్తుంది, ప్లస్ ఒక ఆత్మకు సువార్తను చెప్పినట్టు ఉంటుంది, ప్లస్ ఒకరిని ఆదరించినట్టు ఉంటుంది. ఇంకా దేవుని నామానికి గొప్ప మహిమ వస్తుంది. వాళ్ళకున్న ప్రతి ఒక్క భారము దిగిపోతుంది, వాళ్ళ దగ్గర నుండి వెళ్ళిపోతుంది. సో ఎక్కడున్నా మనము మన దేవుని ప్రేమను చూపించాలి, అతని నామానికి మహిమకరంగా ఉండాలి. సో మీరందరూ ఆ దేవుని ప్రేమను చూపించాలి, మన దేవునికి మహిమకరంగా ఉండాలి. లోకానికి వెలుగుగా ఉందాం, దేవుని ప్రేమను చూపిద్దాం. గాడ్ బ్లెస్ యూ.